హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌని కృష్ణ క్రియేషన్. హౌ ఆర్ యూ ఆల్? ఈ వీడియోలో ఆలూ చిప్స్ కర్రీ ఎలా వండుకుందామో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ ఎలా వండుకోవాలో చెప్పబోయే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా ఆలూని మంచిగా వాష్ చేసుకొని తొక్క తీయకూడదు. అలానే వీడియోలో చూపించిన విధంగా ఇలా చిప్స్ లాగా కొంచెం లాగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేడి కానివ్వాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి ఇవి వేగిన తర్వాత ఒక కప్పు పచ్చిమిర్చి వేసుకోవాలి. కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చిని అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ కర్రీని మీరు ఎప్పుడు ట్రై చేయకుంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు మాత్రం. ఇలా పచ్చిమిర్చి ఇలాంటివి ఏమీ వేయకుండా ఓన్లీ ఆయిల్లో ఈ ఆలు ముక్కలను ఫ్రై చేసుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి చల్లుకొని తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పచ్చిమిర్చి వేసిన తర్వాత కొద్దిగా మెంతికూర, కొద్దిగా కరివేపాకు కూడా వేసి మరొకసారి మంచిగా కలుపుకొని ఇవన్నీ కొద్దిసేపు మంచిగా ఆయిల్లో వేగనివ్వాలి. కొద్దిసేపటికి పచ్చిమిర్చి మంచిగా వేగిపోతుంది ఆయిల్లో. ఈ టైంలోనే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆలు చిప్స్ని కూడా వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి. పసుపు పోపులో వేయకూడదు, దీనివల్ల ఆలు ఉడకడం కొద్దిగా లేట్ అవుతుంది. అలా కాకుండా ఆలు మంచిగా ఉడికిన తర్వాత పసుపు వేసుకుంటే బాగుంటుంది. ఆలు తొందరగా ఉడకడానికి కొద్దిగా సాల్ట్ వేసి మరొకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. కర్రీ అడగంటకుండా మూత తీసి మధ్యలో కలుపుతూ ఉండాలి. ఫోర్ టు 5 మినిట్స్ తర్వాత ఆలు ముక్కలు మంచిగా ఉడికిపోతాయి. ఇవి ఉడికాయో లేవో ఇలా ఒక స్పూన్తోని ఇలా కట్ చేసి చూస్తే మనకు తెలిసిపోతుంది. ఇలా ఆలు ముక్క చక్కగా కట్ అయిపోతే అంతే, ఉడికినట్టే. ఈ టైంలో కర్రీకి సరిపడా పసుపు, ధనియా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా లవంగాల పొడి, కొద్దిగా యాలకుల పొడి వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి. అంతే, మూత పెట్టి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా పట్టేలాగా ఉడికించుకోండి. కొద్దిసేపటికి మూత తీసి చూస్తే సూపర్ స్మెల్తో కర్రీ చాలా బాగా రెడీ అయింది. లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని మరొకసారి మంచిగా కలుపుకొని ఒక 1 మినిట్ ఉడికించుకోవడం అంతే. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని తినడమే. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా ఒక్క లైక్ చేయండి ప్లీజ్. ఒకవేళ ఈ కర్రీ ఎవరైనా ట్రై చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ సో మచ్ వీడియోని చివరి వరకు చూసినందుకు.